ఆప్కి అదాలత్లో దలేర్ మెహింద్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈయన అనవసరంగా కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారని. అతిపెద్ద కాంట్రవర్సీని మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే మీ ఆల్బమ్ రిలీజ్ అవుతుందో అప్పుడు కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మీ ఏక్ దానా దో దానా రిలీజ్ అయినప్పుడు పంజాబ్లో కొంతమంది దీన్ని అబ్జెక్ట్ చేశారు. అందుకు కారణం ఏమిటంటే, నేనిప్పుడు ఈ విషయాన్ని ఓపెన్గా చెప్తాను. నా పని మ్యూజిక్. నాకు ఇది తప్ప వేరే ఏ పని కూడా నాకు చేత కాదు. పాటలు పాడడమే నా బిజినెస్. దీని ఒక బిజినెస్గానే నేను చేస్తున్నాను. సో ఎవరైనా నన్ను ఎప్పుడైనా షోకి పిలిస్తే, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే, వాళ్ళు షోకి పిలిచే ముందు నన్ను ఈ విధంగా ఆలోచిస్తారు. మన డిపార్ట్మెంట్ మనుషులు దలేర్ మెహందీ వచ్చారంటే వారు ఫ్రీగా పాటలు పాడతారు అని. నేను ఖచ్చితంగా అది తిరస్కరిస్తాను. నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయిని. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. అందుకని నేను పాట పాడితే ఖచ్చితంగా దానికి ఫీజు వసూలు చేస్తానని చెప్తున్నాను. కావాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం కొంచెం తగ్గించుకోవచ్చు. నాకున్న ఈ అలవాటు సరిపోలేదనుకుంటాను. జనం నన్ను గురించి తప్పుగా అనుకుంటారు. కొందరు మీడియా వాళ్ళతో కలిసి ఉంటారు, కొందరు మ్యాగజైన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మీడియా వాళ్ళతో చేరి మ్యాగజైన్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అనుకునేది ఏమిటంటే, ఆర్టిస్ట్ ఎప్పుడు వచ్చి కూడా ఫ్రీగా పాడేసి వెళ్ళిపోవాలి అని. వాళ్ళేమంటారంటే, అందుకోసం మీకు మైలేజ్ ఎక్కువిస్తాము అంటారు. ఒకవేళ మనం చేసిన పనికి సరిగ్గా డబ్బు వసూలు చేయకపోతే ఎలా జీవిస్తామండి? నాకున్న ఈ అలవాటు వల్లే ఒక్కోసారి పంజాబ్లో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. ఒక మనిషి జీవితంలో ఇంత ఎదగడం వాళ్ళకి కొంచెం చేదుగానే ఉండుంటుంది. మీరేమనుకుంటున్నారు? 10 సంవత్సరాల్లో ఇంత ఎదిగారు కదా, అదే సమయంలో మీరు ఎవరెవరికైతే వ్యక్తం తెలిపారో వాళ్ళందరూ కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం అవును, చేసుకున్నారు. ఇది ఆబ్వియస్లీ లోకం అంతా చూశారు. ఈ 3-4 నెలల్లో కాంట్రవర్సీ అంత ఎక్కువైపోయిందో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ప్రపంచంలో అందరూ చూశారు. పరిస్థితి ఏమై ఉంటుందో అందరూ కూడా తెలుసుకున్నారు. అందుకేనేమో ఈయన పాడట్లేదని, అందరూ కూడా నాతో సహకరించలేదని నేను అనుకుంటాను. ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా పాడమంటే మీరు పాడతారా? లేదు లేదు, ఎప్పటికీ నేను ఫ్రీగా పాడను. ఒకవేళ సునామీ వచ్చినా, లేదంటే కార్గిల్, గుజరాత్లో భూకంపం, ఇలాంటి పరిస్థితుల్లో అయితే డబ్బు కలెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. అలాంటి సమయాల్లో నేను ఫ్రీగానే పాడతాను. కానీ ఎవరైనా మేము ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంటూ వస్తే మాత్రం అది చాలా కష్టం. ఎందుకంటే మీరు చూడండి, నా ఇల్లు ఢిల్లీ సిటీలోనే ఉంది. ఒకవేళ ఆ ఏరియాలో ఎవరైనా ఎమ్మెల్యే అడుగుతున్నారు అనుకోండి, దలేర్ మెహందీ ఎలక్షన్లో నాతో పాటు నిలబడాలి అని, ఆ సమయంలో నేను వెళ్ళకపోతే వాళ్ళు కరెంట్ కనెక్షన్ కట్ చేస్తారు, వాటర్ కనెక్షన్ కట్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఆర్టిస్ట్కి చాలా కష్టాన్ని కలిగిస్తాయండి. తర్వాత నేను మాత్రమే కాదు, నాలాగే చాలా మంది ఆర్టిస్టులు ఇలాంటి సిచ్యువేషన్లో చాలా కష్టాలు పడుతున్నారు. నేను మీ దగ్గర ఒక క్వశ్చన్ అడిగే ముందు ఒక విషయాన్ని చెప్తాను. మీరు నవ్వేటప్పుడు బాగున్నారు, కానీ మీరు కళ్ళల్లో కన్నీళ్లు బాలేవు. నేను ఆ విషయమే చెప్పదలుచుకున్నాను. నేను రజత్ సార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడూ ఏడవను, భయంతో ఇప్పుడు ఏడవలేదు కూడా. కానీ ఇక మీదటకైనా ఏడవకండి. ధన్యవాదం. ఇక నుంచి చచ్చిన ఏడవను. థ్యాంక్ యూ. మీ Thank you. దగ్గర అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి పేరు ప్రతిష్టలు ఇంతకుముందు దొరికినవి ఇప్పుడు కూడా దొరుకుతున్నాయా, లేక ఏదైనా మార్పు కనిపిస్తుందా? ఆ రోజుల్లో మార్పు అనబడేది నాకు చాలాసార్లు జరిగింది. కానీ నేను గెలిచి బయటకు వచ్చినప్పుడు జనం అందరూ కూడా నన్ను చాలా అభిమానంగా చూశారు. తరువాత దలేర్ మెహందీ అన్న పేరు ఇప్పటివరకు నేను ఎంతైతే సంపాదించానో, నాకు భగవంతుని మీద నమ్మకం ఎక్కువ. నా సంగీత ప్రయాణంలో నేను చాలా చాలా ఎదగాలి, చాలా ఎత్తుకి ఎదగాలి, ప్రపంచం అంతా తిరగాలి, ప్రపంచానికి నేనేంటో తెలియజేయాలి. ఇదేనండి. ఇప్పుడు నేను మీ కష్టమైన కథని విన్న తర్వాత చెప్పండమ్మా. ఇట్ వాస్ వెరీ ప్యాథటిక్. ఐ వాస్ సో మచ్ మూడ్. అమ్మలాగా చూసుకోవచ్చు. నేను Thank మీ you. అమ్మనే. Thank ఐ you. విష్ యూ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ఆల్ ద పాపులారిటీ. థ్యాంక్ యూ. బట్ సడన్లీ ఇప్పుడు ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఇంకా మిమ్మల్ని 100 రెట్లు పైకి తీసుకెళ్ళింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా కోసం ఒక పాట ఏంటి? ప్లీజ్. कजरारे कजरारे नैना वाले, नैना तेरे चंबल दे लुटेरे, ऊंचे मचानों से बादल उड़ाते हैं, सूखे नसीबों पे बादल बरसाते हैं, जीवे तेरे नैना दे लुटेरे, కజరారే కజరారే. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరు పంజాబీ సింగర్. అవును. ఈ కాంట్రవర్సీస్ అన్నీ కూడా మీ మీద ఎందుకు వస్తున్నాయి?
ఒకవేళ ఎవరైనా ఎంతో ఎత్తుకు ఎదిగితే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనుకుంటాను. ఇది జనం యొక్క ప్రేమ, అభిమానం, వాళ్ళ ఆశీర్వాదం వల్ల, నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇటువంటి ఒక పెద్ద చోటుకి వచ్చి నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. దీనికోసం చాలా ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే దిలేర్ మెహందీ ఒకే ఒక్క పాటతో దిలేర్ మెహందీగా ఎదగలేదు. నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. అంతేకాక జనం యొక్క ఆదరణ కూడా ఉంది. దానివల్ల ఇది మీ విజయానికి మీరు కట్టిన వెల అనుకుంటున్నారా? అవును, 100% నిజమే. కానీ అదేంటంటే ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి ఇది ఎప్పుడు కూడా గర్వం, ఇలాగా పగ సాధించుకోవడం, అలాంటి అభిప్రాయాలే ఉండకూడదు అని నేను అనుకుంటాను. లేదంటే మరీ మించిపోతే నేనేం చేయగలను? నేను పాట రూపంలోనే నేను వాళ్ళని 2 తిట్లు తిట్టగలను, అంతే కదా. ఇంతకుమించి నేను ఇంకేమీ చేయలేను కదా. ఎవరితోనూ డైరెక్ట్గా గొడవ పెట్టుకోలేను, ఎవరిని కొట్టలేను, ఇంకేమీ చెయ్యలేను. నాకు ఇది మాత్రమే తెలుసు. కోపంతో పాట రూపంలో 2 తిట్లు తిట్టగలం. ఒక ఆర్టిస్ట్గా అంతకుమించి ఇంకేం చేయగలం? ఒకవేళ మీరు కోపంగా ఎవరైనా తిట్టాలనుకోండి, దాన్ని పాట రూపంలో ఎలా పాడతారు? चोर चक्के चौधरी ते गुंडी रन परदान, ओ चोर चक्के चौधरी वही गुंडी रन परदान, ओ बच के रहना वीर जी नहीं ते हो जाना कल्याण। रब दियां बेपरवाहियां अज कुत्ते खान मलाइयां, रब दियां बेपरवाहियां अज कुत्ते खान मलाइयां। నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ ఈ మాటల్ని చప్పట్లు కొట్టకుండా వినండి. ओ नित नवी डकैतियां ते होंदे बलात्कार, वही नित नवी डकैतियां ते होंदे बलात्कार, ओ थाने पुलिस कचहरियां सब मिली जुली सरकार, ओ बच के रहना वीर जी नहीं ते हो जाना कल्याण। रब दियां वे परवाहियां अज कुत्ते खान मलाइयां,